కూతురు పెళ్లి కుదిరిందని తెగ సంతోషపడిపోయిందామె. ఊళ్ళో ఉన్న నలుగురితోనూ ఆ సంతోషం పంచుకోవడానికి వెళ్ళింది. ఆమె అన్న కూడా గాల్లో తేలిపోతూ పొలం పనులు చూసుకోవడానికి వెళ్ళాడు. కాబోయే పెళ్ళికూతురు ఒక్కర్తే ఇంట్లో ఉంది. తన బంగారు భవిష్యత్ గురించి కలలు కంటూ కూనిరాగాలు తీస్తోంది. కానీ అంతలోనే ఊహించని రీతిలో జరిగిందా ఘటన. ఇంతకూ ఏమిటది? కథలోకి వెళ్తే ఉలిక్కిపడి కళ్ళు తెరిచిందామె. ఒక్క క్షణం ఆమెకు జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు. కళ్ళు తెరవగానే తన ముఖానికి అతి సమీపంలో ఉన్న ముఖాన్ని చూడగానే ఆమె గుండె గుబేలుమంది. ఏదో తెలియని భయం ఆమెను నిలువునా వణికించింది. జరగరానిదేదో జరుగుతున్నట్టు అనిపించింది. కెవ్వుమని కేక వేయడానికన్నట్టు ఆమె నోరు తెరిచింది. ఆ కేక బయటికి రాకుండా అతడు ఆమె నోటిని మూసేశాడు. భయంతో ఆమె కనురెప్పలు కొట్టుకోవడం చూసి భయపడకు, నేనే అంటూ ఆమెని ఆక్రమించుకున్నాడు. అరగంట తర్వాత ఆ వ్యక్తి పిల్లిలా అడుగులు వేస్తూ ఆ గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు. స్పృహలోకి వచ్చిన బబిత తన జీవితాన్ని, భవిష్యత్తుని తలుచుకొని దుఃఖంతో ఏడవసాగింది. తన లేత యవ్వనాన్ని మలినం చేసిన వ్యక్తి కామేశ్వర్. కామేశ్వర్ ఎవరంటే, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే బీహార్ పూర్నియా జిల్లాలోని గడబకారి గ్రామస్తుడు రామతన్. అదే జిల్లాకు చెందిన గడియా బబయాకు చెందిన సరళతో అతని వివాహం జరిగింది. రామతన్ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. 2 పిల్లలు పుట్టారు. ఆమె జీవితం హాయిగా గడిచిపోతుంది. కొడుకు 12 ఏళ్ల వాడయ్యాడు. కూతురుకు 10 ఏళ్లు. తమ కొద్దిపాటి పొలాన్ని చూసుకుంటూ సంతృప్తిగా జీవిస్తున్న రామతన్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. భర్త మరణం సరళని కుదిపేసింది. పిల్లలతో పుట్టింటికి పోదామనుకుంది. కానీ వారి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. చేతికందని కొడుకు, ఎదుగుతున్న కూతురును తలుచుకొని కుమిలి కుమిలి ఏడ్చింది. అదే సమయంలో కామేశ్వర్తో ఆమెకు పరిచయం కలిగింది. తమ పక్కనున్న ఎకరం పొలం కామేశ్వర్దే. పెళ్ళైన 10 ఏళ్లకు కూడా సంతానం కలగలేదన్న విచారంతో అతడి భార్య గతేడాది బావిలో పడి చనిపోయింది. సరళ రోజూ తన పొలానికి వెళ్ళేది. వెంట పిల్లలు వెళ్ళేవాళ్ళు. ఒకరోజు ఆమె ఒంటరిగా పొలానికి రావడం గమనించిన కామేశ్వర్ ఆమె దగ్గరికెళ్ళి, పంటలు పండించడం ఆడదానికి అంత సులభమైన పని కాదు. పిల్లవాడు పొలం పని చేసే స్థాయికి ఎదిగే వరకు ఆమె పొలం పనులు తాను చూసుకుంటానని, వచ్చిన పంటలో తనకు సగం ఇస్తే చాలని చెప్పాడు కామేశ్వర్. ఈ ప్రతిపాదన సరళకు నచ్చింది. కాలం గడుస్తున్న కొద్దీ కామేశ్వర్, సరళ మధ్య చనువు పెరిగింది. పెళ్లి చేసుకుంటానన్నాడు. జీవితాంతం ఆమెకు, పిల్లలకు అండగా ఉంటానన్నాడు. సరళ మొదట్లో భయపడింది. కానీ పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఒక మగాడి అండ ఉంటే మంచిదనుకుని పెళ్లికి అంగీకరించింది. కొడుకు వ్యతిరేకించినా ఆమె పట్టించుకోలేదు. నిజానికి తనకో భార్య, దాంతోపాటు పొలము 2 దక్కుతాయన్నది కామేశ్వర్ ఆశ. కామేశ్వర్తో ఆమె జీవితం 5 ఏళ్లు సాఫీగానే గడిచింది. పొలం పనులన్నీ కామేశ్వరే చూసుకునేవాడు. సరళ కొడుకు జితేన్కి 17 ఏళ్లు వచ్చాయి. నూనూగు మీసాలు రాసాగాయి. అతనికి తండ్రి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. తండ్రి పోయాక తల్లి కామేశ్వర్ను చేసుకోవడం అతనికి ఏమాత్రం నచ్చలేదు. జితేన్ చెప్పినా కూడా సరళ కొడుకును చిన్నతనం మాటలనుకుని పట్టించుకోలేదు. తన తల్లి 2వ పెళ్లి చేసుకుందని ఊళ్ళో వాళ్ళు చేసే ఎగతాళి జితేన్ మనసులో గాఢంగా నాటుకుపోయింది. దాంతో తల్లి మీద, కామేశ్వర్ మీద కోపం, ద్వేషం పెరుగుతూ వచ్చింది. అయితే మనసులోనే దాచుకున్నాడు. ఇప్పుడు పెద్దవాడయ్యాక తన అసహనం బయట పెట్టసాగాడు. దాంతో తరచూ తల్లి కొడుకుల మధ్య గొడవలు జరిగేవి. అవి తీవ్రం కావడంతో తల్లితో మాట్లాడడం మానేశాడు జితేన్. మెల్లగా పొలం పనులు తనే స్వయంగా చూసుకోవడం మొదలుపెట్టాడు. పొలం తన చేజారిపోతుందేమోనని అనుమానం వచ్చింది కామేశ్వర్కి. కొడుకు తనతో మాట్లాడకపోవడం సరళకు ఒకవైపు బాధ కలిగిస్తుంటే, మరోవైపు ఎదిగిన కూతురు పెళ్లి సమస్య ఆమెను వేధించసాగింది. కూతురు బబిత 15 ఏళ్ల అందాల బొమ్మగా తయారైంది. అందంగా, ఆకర్షణీయంగా ఉన్న కూతురికి వెంటనే పెళ్లి చేయాలని గుర్తించిన సరళ తన 2వ పెళ్లి వల్ల కూతురికి మంచి కుటుంబాల నుంచి సంబంధాలు వస్తాయో లేదోనని ఆందోళన పడసాగింది. అయితే తన కన్నబిడ్డ మీదే కామేశ్వర్ కన్ను పడిందని సరళ గుర్తించలేకపోయింది. అదే సమయంలో కామేశ్వర్కు బబిత మీద కాంక్ష పెరిగిపోయింది. ఓ రాత్రి సరళ గాఢ నిద్రలో ఉండగా
ఏమీ తెలియని అమాయకురాలైన బబిత పక్కలో చేరి ఆమెను లోబర్చుకొని తన కోరిక తీర్చుకున్నాడు కామేశ్వర్. ఇక ఆ తర్వాత వీలు చిక్కున్నప్పుడల్లా బబితను తన కోరికలకు బలిచేసేవాడు. ఒకటి రెండు సార్లు బబిత వ్యతిరేకించింది. తన మాట వినకపోతే నీ తల్లిని వదిలేస్తానని కామేశ్వర్ బెదిరించడంతో బబిత మౌనం వహించింది. అయితే ఒకరోజు ఈ వ్యవహారం సరళ కంటపడింది. తన రెండవ భర్త నీచత్వాన్ని కళ్ళారా చూసిన సరళ నిర్ఘాంతపోయింది. కామేశ్వర్ ఆమెను చూసి కంగారు పడి అక్కడి నుంచి పారిపోయాడు. సరళ తన కూతుర్ని చితకబాదింది. అయితే కామేశ్వర్ బెదిరించి లొంగదీసుకున్న విషయం తల్లికి చెప్పి బోరుమని ఏడ్చింది బబిత. సరళ దుఃఖంతో కుమిలిపోయింది. తన బిడ్డలకు అండగా ఉంటాడని నమ్మి పెళ్లి చేసుకుంటే కూతురని కూడా చూడకుండా దుర్మార్గానికి ఒడికట్టాడని సరళ భరించలేకపోయింది. ఈ విషయం కొడుక్కి తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడింది. వెంటనే కూతురును తీసుకొని పొరుగురులో ఉన్న అన్నయ్య ఇంటికి వెళ్ళింది సరళ. కూతురుకు పెళ్లి చేయాలనుకుంటున్నానని మంచి సంబంధం చూడమని అడిగింది. కొన్నాళ్ళు కూతుర్ను వాళ్ళింట్లోనే ఉంచుకోమని బ్రతిమిలాడింది. మొదట్లో కోపంతో మండిపడిన చెల్లెల దుఃఖం చూసి మెత్తబడిన ఆమె అన్న బబితను తన ఇంట్లో పెట్టుకున్నాడు. 2 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన కామేశ్వర్ సరళ కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకున్నాడు. సరళ లొంగలేదు. దాంతో ఆమెను వదిలేస్తానని కామేశ్వర్ బెదిరించాడు. అయినా సరే ఆమె లొంగలేదు. ఇంట్లో నుంచి పొమ్మంది. కామేశ్వర్ భయపడ్డాడు. ఇన్నాళ్ళు ఆమె పొలం పనులు చూశాడు. ఏనాటికైనా ఆ పొలాన్ని తనే స్వాధీనం చేసుకోవచ్చనుకున్నాడు. ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. ఈ మధ్యన జితేన్ పొలాల పనులన్నీ తనే చూసుకుంటున్నాడు. కామేశ్వర్ను పొలం దగ్గరికి రానివ్వటం లేదు. అక్కడి నుంచి వెళ్ళిపోతే తనకు తిండి కూడా దొరకదని అర్థమైపోయింది కామేశ్వర్కి. వెంటనే మాట మార్చి బబితకు తనే మంచి సంబంధం తెచ్చి వివాహం చేస్తానని ఈ ఒక్కసారి తనను నమ్మమని బ్రతిమలాడాడు. దాంతో సరళ కాస్త మెత్తబడింది. 4 రోజుల తర్వాత కామేశ్వర్ ఒక సంబంధం తీసుకొచ్చాడు. మగవాళ్ళు ముందుగా వచ్చి వీళ్ళ ఇల్లు వాకిలి చూసుకుపోయారు. వాళ్ళు తనకు దూరపు బంధువులని చెప్పాడు. అమ్మాయిని చూసుకోవడానికి వాళ్ళు ఆదివారం వస్తామని కబురు పెట్టారని అమ్మాయిని ఊరు నుంచి పిలిపించమని సరళకు చెప్పాడు. సరళ ఆనందంగా అన్నకు కబురు చేసింది. ఆమె సోదరుడు అతడి భార్య కలిసి బబితను తీసుకొని శనివారానికే వచ్చేశారు. అనుకున్నట్టుగా ఆదివారం బబితను చూడ్డానికి మగపెళ్లివారు వచ్చారు. కుర్రవాడు చామంచాయగా ఉన్నాడు. ఎక్కువగా చదువుకోలేదు. అయితే సొంతంగా కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అమ్మాయిని చూడగానే పెళ్లికి ఒప్పుకున్నాడు. త్వరలోనే పెళ్లి ముహూర్తం నిర్ణయించుకొని వస్తామని చెప్పి వెళ్ళారు. సరళ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. చెల్లెలు పెళ్లి కుదిరినందుకు జితేన్ కూడా సంతోషపడ్డాడు. సరళ అన్నా వదినలు ఊరికి వెళ్ళిపోయారు. ఆ రోజు జితేన్ యథాప్రకారం పొలానికి వెళ్ళిపోయాడు. కూతురికి సంబంధం కుదిరిందని చెప్పడానికి సరళ పొరుగిళ్లకు వెళ్ళింది. అరగంట గడిచిందో లేదో ఆమెకు ఎందుకో మనసులో కలవరం మొదలైంది. ఇంట్లో బబిత ఒంటరిగా ఉన్న విషయం గుర్తొచ్చింది. కామేశ్వర్ ఇంటికి వచ్చి ఉంటే, అతని బుద్ధి నిజంగా మారి ఉండకపోయుంటే, ఆ ఆలోచన రావడంతో వెంటనే సరళ పరుగు పరుగున ఇంటికి చేరుకుంది. ఇంటి తలుపు దగ్గరగా వేసి ఉన్నాయి. తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళింది. పడక గదిలోంచి ఏదో ఘర్షణ పడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. వెంటనే లోపలికి వెళ్ళింది. కామేశ్వర్ చేతుల్లో బబిత పెనుగులాడుతున్న దృశ్యం సరళ కంట పడింది. దుర్మార్గుడా, నా కూతుర్ని వదులు, లేకపోతే గ్రామ పెద్దలతో పంచాయతీ పెట్టిస్తాను అని హెచ్చరించింది. ఆ బెదిరింపులకు తోక తొక్కిన తాచులా లేచాడు కామేశ్వర్. సరళ జుట్టు పట్టుకొని వంపి వీపు మీద పిడిగుద్దులు గుద్దాడు. అతడి పట్టు విడిపించుకొని సరళ అతన్ని దూరంగా తోసింది. కామేశ్వర్ తూలి కింద పడ్డాడు. ఆమె కూతుర్ను తీసుకొని గది బయటకు వచ్చింది. కామేశ్వర్ ఆమెను తిడుతూ బయటకు వచ్చినవాడు మూలనున్న దొడ్డుకర్ర తీసుకొని పైకెత్తి బలంగా సరళ తల మీద బాదాడు. అమ్మా అంటూ గట్టిగా కేక వేసింది సరళ. ఆమె తల పగిలి రక్తం చివ్వున పైకెగిసింది. ఆమె కుప్పకూలిపోయింది. గిలగిలా తన్నుకుంది. కొద్దిసేపటికి రక్తపు మడుగులో చివరి శ్వాస విడిచింది. సరళను ఆ స్థితిలో చూడగానే కామేశ్వర్కు మతిపోయినట్టయింది. అప్పటికే బబిత భయంతో స్పృహ తప్పి పడిపోయింది. కామేశ్వర్ 2 నిమిషాలు ఆలోచించి ఇంటి వెనక పశువుల కొట్టంలోకి పరుగు తీశాడు. అక్కడున్న గుణపం తీసుకొని గొయ్యి తవ్వి
సరళ శవాన్ని ఆ గోతిలో పూడ్చిపెట్టాడు. ఇక రహస్యం ఎప్పటికీ బయటకు రాదనుకున్నాడు. బబితను భయపెట్టి లొంగ తీసుకోవచ్చనుకున్నాడు. అయితే సరళ శవాన్ని పూడ్చిపెడుతుండగా స్పృహలోకి వచ్చిన బబిత అక్కడి నుంచి వీధిలోకి పరుగు తీసింది. నేరుగా పొలం దగ్గరికెళ్ళి జరిగిందంతా జితేన్కు చెప్పింది. ఇద్దరూ కలిసి వచ్చేసరికి కామేశ్వర్ కనిపించలేదు. జితేన్ వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన తల్లిని కామేశ్వర్ చంపి పాతిపెట్టాడని రిపోర్ట్ చేశాడు. వెంటనే పోలీసులొచ్చి సరళ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4 రోజుల పాటు పోలీసులు తీవ్రంగా గాలించిన తర్వాత కామేశ్వర్ పట్టుబడ్డాడు. అతడి మీద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కామేశ్వర్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. తల్లిని కూడా కోల్పోయిన జితేన్, బబితలు చివరకు ఒంటరివారైపోయారు.